కృష్ణమ్మ పోటు బొడమేరు ఉధృతితో బెజవాడ జలదిగ్బంధంలోని ఉంది. 2 లక్షల మందికి పైగా ప్రజలు వరదల ధాటికి అల్లాడిపోతున్నారు. సింగ్ నగర్ నుంచి యనమల కుదురు వరకు కృష్ణలంక నుంచి ఏ డివిజన్ చూసినా కాలనీలన్నీ నీటిలోనే నానుతున్నాయి. అమరావతి కాలనీ ప్రజలు వరదకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు ముందస్తుగా అప్రమత్తమై ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించగా ప్రాణనష్టం తప్పింది. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ద్వారా బాధితులకు ఆహారం, అత్యవసర మందులను పంపిణీ చేస్తున్నారు. కనీ విని ఎరుగని రీతిలో బుడమేరు ఉప్పొంగి ముంచెత్తిన వరదకు 3 రోజుల నుంచి విజయవాడ వరదలోనే నానుతోంది. రామవరప్పాడు వంతెన కింద హోంమంత్రి అనిత ఉండే కాలనీ జలదిగ్బంధమైంది. మంత్రి నివాసాన్ని వరద చుట్టుముట్టింది. తన పిల్లల్ని ఓ ట్రాక్టర్ ఎక్కించి సురక్షిత ప్రాంతానికి తరలించిన మంత్రి తన ఇంటి వద్దకు చేరుకున్న సహాయ బృందాలను ముంపు ప్రాంతాల్లో సహాయ చర్యలకు పురమాయించారు. ఇతర కుటుంబాలను రక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేశారు. చిట్టినగర్ జంక్షన్ నుంచి పాల ఫ్యాక్టరీ వరకు రోడ్లు, ఇళ్లన్నీ జలదిగ్బంధంలోనే ఉన్నాయి. వరద బాధితులకు ఆహార పొట్లాలు అందించేందుకు కళ్యాణ మండపంలో ఏర్పాట్లు చేపట్టారు. 12,000 మందికి పైగా సరిపడా ఆహారాన్ని తయారు చేసి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ద్వారా అందిస్తున్నారు. ప్రజలు వరద నీటిలోనే బయటకొచ్చి ప్రభుత్వం అందిస్తోన్న ఆహార పొట్లాలు, మంచినీరు తీసుకుని వెళ్తున్నారు. ట్రక్కులు, ఇతర వాహనాల్లో ఆహారం అందించే ఏర్పాట్లు చేసిన వందలాది మంది వస్తూనే ఉన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో గర్భిణీలు, చిన్నపిల్లలు, వృద్ధులను ప్రత్యేకంగా బోట్లలో తరలిస్తున్నారు. అజిత్ సింగ్ నగర్ కేంద్రంగా సహాయ చర్యలను మంత్రులు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే వేల మందిని సింగ్ నగర్, రాజరాజేశ్వరిపేట నుంచి పునరావాస కేంద్రాలకు తరలించారు. బాధితులకు పాలు, తాగునీరు, భోజనం అందిస్తున్నారు. హెలికాప్టర్ల ద్వారా ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. హెలికాప్టర్లు వెళ్లలేని చోట్ల డ్రోన్ల సాయంతో ఆహార పొట్లాలను పంపిణీ చేస్తున్నారు. అమరావతి కాలనీ, నందమూరి నగర్ కాలనీల్లో ఆహారం అందక పస్తులున్నట్లు బాధితులు తెలిపారు. కనీసం తాగునీరు కూడా అందుబాటులో లేదని వాపోయారు. పిల్లల కోసం పాలు, మందులు అందజేయాలని నిరాశ్రయులు కోరారు. కృష్ణానది ఉధృతితో ప్రకాశం బ్యారేజీ దిగువ ప్రాంతాలైన యనమల కుదురు, రామలింగేశ్వర నగర్, పుట్టరోడ్డు, శివపార్వతి నగర్, సాయినగర్ కాలనీల్లో 4 అడుగుల మేర వరద ఇళ్లను ముంచెత్తింది. పెదపులిపాక, శ్రీనగర్ కాలనీ వరకు 5 కిలోమీటర్ల మేర పలు కాలనీలన్నీ జలమయమయ్యాయి. ఆయా ప్రాంతాల్లో నిర్మించిన అపార్ట్మెంట్లు, ఇళ్లలోకి పెద్ద ఎత్తున వరద నీరు చేరింది. విజయవాడలోని వివిధ ప్రాంతాల్లో ఆహార ప్యాకెట్లు, మందుల కిట్లు పంపిణీ చేస్తున్నట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు తెలిపారు. 14 శిబిరాల్లో అత్యవసర మందుల కిట్లు అందిస్తున్నట్లు చెప్పారు. 24 గంటలు వైద్య సేవలు అందించేందుకు డాక్టర్లు, సిబ్బందిని నియమించినట్లు వివరించారు.